సూక్ష్మమైనటువంటి యొక్క శరీరమునకు ఈ స్థూలమైన శరీరము ఒక తొడుపు వంటిది. दो प्रकार के शरीरों का वर्णन किया जाता है. एक सूक्ष्म शरीर है जो आंतरिक है और एक स्थूल शरीर है जो बाह्य है. स्थूल शरीर जो कि देखा जा सकता है वह आंतरिक शरीर के बाह्य आवरण की भांति है. మన యొక్క దేహమునకు మనము ఏ రీతిగా షర్టును ధరించినామో అదే విధంగా సూక్ష్మ స్వరూపమైనటువంటి యొక్క మానవత్వమునకు స్థూలమైనటువంటి దేహము ఒక షర్టు మాదిరి మనం వేసుకున్నాం. जिस प्रकार हम अपनी देह को ढकने के लिए शर्ट पहनते हैं उसी प्रकार सूक्ष्म शरीर के ऊपर ये शारीरिक देह शर्ट के समान होती है. ఇదే తమో గుణము యొక్క తత్వము. ఇదే జడమైనటువంటి స్థూల దేహం. जैसे तुम स्थूल शरीर के रूप में देखते हो वो तमोगुण है और जड़ है. ఈ తమో గుణం అనేటువంటి యొక్క దేహతత్వాన్ని మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో ఆనాడే సూక్ష్మమైనటువంటి యొక్క జీవతత్వం మనకు లభ్యమవుతుంది. जिस दिन हम इस देह तत्व की प्रकृति जो कि तमोगुण की जड़ में निहित है उससे स्वयं को दूर कर लेंगे उसी दिन हम जीव तत्व के सूक्ष्म शरीर की अनुभूति कर लेंगे. స్థూల దేహం కూడాను మానవుడు కాదు, సూక్ష్మ దేహం కూడాను మానవుడు కాదు. लेकिन मानव ना तो स्थूल देह है और ना ही सूक्ष्म देह है. దానికంటే ఇంకా సూక్ష్మమైనటువంటి కారణ దేహం ఒకటి ఉండాలి. इससे भी अधिक एक कारण देह है. ఈ కారణ దేహం కూడాను దైవత్వం మానవత్వం కాదు. ఇది మహాకారణ స్వరూపం అని మరొకటి ఉండాలి. ये कारण देह भी ना तो दैवत्व है और ना ही मानवत्व है. इनसे भी ऊपर महाकारण देह है. ఒక చిన్న ఉదాహరణ, एक छोटा सा उदाहरण है. మన చెస్ట్ను మన హృదయాన్ని మనం చూడాలంటే ఏం చేయాలి? अगर तुम अपने हृदय को देखना चाहते हो तो तुम क्या करोगे? మనము దానిపైన ఒక బనీన్ ధరించినాము. तुमने अपने सीने के ऊपर एक बनियान पहन रखी है. ఆ బనీన్ పైన ఒక షర్టును వేసుకున్నాము. इस बनियान के ऊपर तुमने एक शर्ट पहन रखी है. ఆ షర్టు పైన మరొక కోటును వేసుకున్నాము. इस शर्ट के ऊपर तुमने एक कोट पहन रखा है. ఇది గౌరవానికి సరి అయినటువంటి డ్రెస్ అనుకుంటున్నాము. हमें यह महसूस होता है कि इस शरीर के लिए ये वस्त्र एक गौरव के समान हैं. ఈ లోక సంబంధమైనటువంటి యొక్క బాహ్య గౌరవములకై మనం ఇన్ని రకమైనటువంటి డ్రెస్సులు మనం ధరిస్తున్నాం. इस लौकिक संबंधी जगत में गौरव व गरिमा के लिए हम इन वस्त्रों को धारण करते हैं. ఇప్పుడు మన హృదయాన్ని మన దీనిని మనం చూడాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? अब यदि तुम्हें अपने सीने को देखना है तो तुम क्या करोगे? మొట్టమొదట కోటును తీసివేయాలి. सबसे पहले कोट को उतारोगे. తదుపరి షర్టును తీసివేయాలి. उसके बाद शर्ट उतारोगे. ఆ తరువాత బనీన్ కూడా తీసివేయాలి. फिर बनियान उतारोगे. అప్పుడు నీ హృదయాన్ని నువ్వు చూడగలవు. तब तुम अपने सीने या हृदय स्थल को देख सकते हो. కనుక మనము పైన ధరించినటువంటి ఈ యొక్క కోటే తమోగుణ స్వరూపమైనటువంటి స్థూల దేహం. सबसे बाहर पहना गया कोट स्थूल शरीर के समान है जो तमोगुण का स्वरूप है. ఇంకా లోపల ధరించినటువంటి షర్టే రజోగుణమైనటువంటి యొక్క మానసిక తత్వమైన జీవతత్వము. इसके भी अधिक भीतर पहनी गई शर्ट रजोगुण के समान है जो जीव तत्व का मानसिक स्वरूप है यानी मानसिकता है. ఇంకా దానికంటే అడుగునున్నటువంటిది సాత్వికం. ఈ సాత్విక గుణమైనటువంటిది ఇది ఆత్మతత్వం. దీనిని కూడా మనం విప్పివేసినప్పుడే పరమాత్మ తత్వం అనేటువంటి యొక్క టెస్ట్ మనకు దర్శింప. దీనిని సాక్షాత్కారము అన్నారు. इसके भी अधिक भीतर एक सात्विक तत्व या सत्वगुण है. जब हम इसे भी हटा देते हैं यानी आत्म तत्व या मैं के सिद्धांत को भी हटा देते हैं तो हम परमात्म तत्व का स्वाद चख लेते हैं जिसे साक्षात्कार कहते हैं. నిజంగా మనకు దేహమే ఒక చెస్టే లేకపోతే దీనిని బనీన్ ధరించడానికి వీల్లేదు, దానిపైన షర్టు వేసుకోవడానికి వీల్లేదు, దానిపైన కోటును వేసుకోవడానికి వీల్లేదు. కనుకని పరతత్వం అనేటువంటి యొక్క తత్వం ఒకటి ఉండబట్టే దీనికి సాత్వికము రాజసికము తామసికము మూడింటి ఎందుకు ఉండేటువంటి యొక్క స్థూల రూపము ఈ మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం. सच्चाई यह है कि हमारे पास आधार के रूप में यदि शरीर नहीं होता तो ना तो हम बनियान पहन पाते और न ही हम शर्ट पहन पाते और न ही सबसे ऊपर कोट पहन पाते.
चूंकि परम तत्व एक नींव के रूप में विद्यमान है, इसलिए हमें इस मानवत्व पर विश्वास होता है जो कि मूलतः स्थूल शरीर है और सात्विक, राजसिक और तामसिक गुणों के भीतर निवास करता है। కనుక మానవుని యందు బుద్ధిని నేను అని గీత యందు కూడా చెప్పబడుతూ వచ్చింది। इसलिए गीता में ये कहा गया है कि मैं मानव में बुद्धि के रूप में विद्यमान रहता हूँ। బుద్ధి అనగా విచారణా శక్తితో కూడినటువంటి వాడే మానవుడు। इसका अर्थ यह है कि एक मानव वो होता है जो विचारण शक्ति यानी बुद्धि से युक्त होता है। మానవులకు ధనకనక వస్తువాహనల వదులు కానీ లేక మహారాజు తత్వముతో కానీ అందకందములతో కానీ పేరు ప్రతిష్టలు లేవు। मानव को उसका नाम और प्रसिद्धि, उसके धन या उसके वाहन या उसकी वस्तुओं या उसके शाही महाराज जैसी स्थिति या शारीरिक सुंदरता के कारण प्राप्त नहीं होते। అతనికి గౌరవము అతని బుద్ధి వల్లనే గౌరవం। उसको उसकी बुद्धि के कारण ही गौरव प्राप्त होता है। బుద్ధి సరిలేనటువంటి మానవుడు ఎంత శ్రీమంతుడైనప్పటికీ అతనికి గౌరవం ఏమాత్రము అందుకొనలేదు। जिसके पास सद्बुद्धि नहीं है तो भले ही वह समृद्ध हो, लेकिन उसे लेश मात्र भी गौरव प्राप्त नहीं होगा। కనుకని బుద్ధిని అనుసరించే మానవత్వమునకు గౌరవ ప్రతిష్టలే కానీ బుద్ధిని అనుసరించకుండా పశుపక్షి మృగాదులతో తాను కూడాను ఒక సమానుడని చెప్పవచ్చు। यदि तुम सही बुद्धि का अनुसरण करोगे तो तुम्हें एक मानव के रूप में गौरव और सम्मान प्राप्त होगा, लेकिन यदि ऐसा नहीं करोगे तो तुम में और पशु पक्षी मृग आदि में कोई अंतर नहीं होगा। समस्त लोका सुखिनो